ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ చెప్తున్నాను. 8:30 గంటలకి మరి కాసేపట్లో జేపీ నడ్డా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండబోతోంది, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిది. ఎందుకంటే జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి, అదేవిధంగా జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రి, వీళ్ళిద్దరూ కూడా నిన్న సోనం వాంగ్చుక్ను కలిసి చర్చలు జరిపారు. సో మరికొద్ది సేపట్లో నాకున్న సమాచారం మేరకు సోనం వాంగ్చుక్ తన నిరసన దీక్షను విరమించబోతున్నారు మేదాంత హాస్పిటల్లో. ఆయన 2 డిమాండ్లు పెట్టారు ప్రభుత్వం ముందు. తన ఆ డిమాండ్లు నెరవేరిస్తే తను నిరాహార దీక్ష విరమిస్తాను, ప్లస్ విద్యార్థులందరినీ కూడా ఈ మూవ్మెంట్ను ఆపేయమని చెప్తాను. వన్స్ ద అష్యూరెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ కమ్, I will also appeal to the peacefully protesting students to halt the movement for now and enter into dialogue with the government అని ఆయన ఒక లేఖ రాశారు జేపీ నడ్డాకు, జితేంద్ర సింగ్ ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రికి. 2 డిమాండ్స్. ఒకటి, అడక్వేట్ కంపెన్సేషన్ ఫర్ ద ఫ్యామిలీస్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కమిటెడ్ సూసైడ్ ఫాలోయింగ్ ది ఎగ్జామినేషన్ పేపర్ లీక్. ఎవరికైతే ఈ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ ద్వారా నష్టపోయిన ఫ్యామిలీస్, ఎవరైతే సూసైడ్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారో, రియాజ్ గారు ఇంతకుముందు రేజ్ చేశారు, ₹1 కోటి పరిహారం 27 మంది విద్యార్థులకు అడిగారు కదా, ఆ కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి సోనం వాంగ్చుక్ డిమాండ్ చేశారు. రెండవది, ఏ మీనింగ్ఫుల్ డిస్కషన్ ఇన్ ద పార్లమెంట్లో దీని మీద మీనింగ్ఫుల్ డిస్కషన్ జరగాలి. టు ఎన్షూర్ అకౌంటబిలిటీ ఉండేలా చర్చ జరగాలి, ఇన్క్లూడింగ్ కన్సిడరేషన్ ఆఫ్ ది రిజిగ్నేషన్ ఆఫ్ ది హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో పార్లమెంట్ లో మీనింగ్ఫుల్ చర్చ జరగాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని కన్సిడర్ చేయాలి. ఇవి 2 డిమాండ్స్ ప్రధానంగా సోనం వాంగ్చుక్ రేజ్ చేశారు. నాకున్న సమాచారం ఏంటంటే మరి కాసేపట్లో జేపీ నడ్డా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ డిమాండ్లు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అనౌన్స్ చేయొచ్చు. సో ఈ మూమెంట్ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఎస్పెషల్లీ నీట్ విషయంలో తీసుకున్న ఏదైతే ఈ స్టాండ్ ఉందో, ఈ ధర్నా ఏందో, దాని మీద కేంద్ర ప్రభుత్వం మరి కాసేపట్లో సానుకూలంగా స్పందించబోతుంది. దాంతో సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ఆయన కంటిన్యూ చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత దాన్ని మరి కాసేపట్లో విరమించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. పీసీఆర్ సోషల్ మీడియా బ్రేకింగ్ న్యూస్ దీన్ని మరి కాసేపట్లో జరగబోతుంది. జేపీ నడ్డా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మరి కాసేపట్లో ఉండబోతుంది. సో ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటన తర్వాత సోనం వాంగ్చుక్ కూడా నిరాహార దీక్షను ఆయన విరమించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాళేశ్వరం ఇష్యూలో కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏకు ఒక ఎన్ఆర్ఐ మెయిల్ చేశాడు, నీళ్లు లిఫ్ట్ చేయొచ్చా లేదా అన్న విషయంలో. ఎన్డీఎస్ఏ నుంచి సమాధానం వచ్చింది. కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏ నుంచి ఆ ఎన్ఆర్ఐకి సమాధానం వచ్చింది. ఏం సమాధానం వచ్చింది, ఏం రిప్లై ఇచ్చింది ఎన్డీఎస్ఏ? నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పిందా, నీళ్లు లిఫ్ట్ చేయొద్దని చెప్పిందా? బ్రేక్ తర్వాత చర్చిద్దాం. నమస్తే, వెల్కమ్ టు డిఎన్డి విత్ భరత్. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పై దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ చేపట్టిన ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై వెనక్కి తగ్గడం లేదు సీజేపీ. ఇదే టైంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కూడా పోటాపోటీ ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ నిరసనలకు పోటీగా బీజేపీ కౌంటర్ ర్యాలీలు నిర్వహిస్తోంది. అయితే సీజేపీ చేపట్టిన నిరసనలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్డీలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, నీట్ లీక్ పేపర్ వివాదం అనేది ఇప్పుడు ఏంటి? ఈ ఆందోళన అనేది తీవ్ర రూపం దాలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ని ఎలా చూడొచ్చు? సో ఒకటి, నీట్ ఎగ్జామినేషన్ 5 సంవత్సరాల్లో 3 సార్లు లీక్ అయింది. ఇది నేనేమంటానంటే 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. అంటే ప్రతి గవర్నమెంట్ కు సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. బట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్ లో ఇది కూడా ఒకటి. 2021లో లీక్ అయింది, 24లో లీక్ అయింది, 26లో లీక్ అయింది. ఈ ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత, ఇవి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. కానీ
3 సార్లు లీక్ అవ్వడానికి సమర్థించుకోరాదు కదా, దానికి ఏదో ఒక అకౌంటబిలిటీ ఉండాలి కదా. సో మరింత సీరియస్గా తీసుకోవాల్సి ఉండే. మళ్ళా అందరు ఎగ్జామ్ రాయడం, 20 లక్షల మంది స్టూడెంట్స్ మళ్ళీ 21 లక్షల మంది అందరు ఎగ్జామ్ రాయడం, ఇది కూడా ఇబ్బందే కదా అంతమందికి కూడా. సో ఎక్కడైతే కొన్ని విషయాల్లో ఏం చేయాలంటే మాల్ ప్రాక్టీస్, అంటే ఇప్పుడు ఎక్కడైతే లీక్ అయిందని భావించాలో అక్కడ